సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఒక్క సికింద్రాబాద్లోనే కాదు, విశాఖపట్నం, విజయవాడలో కూడా ఉంది. అక్కడి కేంద్రాల్లోనూ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇక మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె గోపాలపురం తరలిస్తున్నట్లుగా ఆమెను తెలుస్తోంది. నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సికింద్రాబాద్లో వెలుగు చూసినటువంటి ఘరానా మోసం అక్కడ కూడా వైజాగ్లో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అధికారులు ఏమైనా కనుగొన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ కూడా కొంతమంది బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే ఇప్పుడు సికింద్రాబాద్ గోపాలపురం దంపతుల విషయంలో వెలుగులోకి వచ్చినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సెంటర్ లో కూడా అయితే పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆ సోదాలు అయితే కొనసాగాయి చెప్పుకోవచ్చు. అటు విజయవాడలోని, విశాఖపట్నంలో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ అయితే తనిఖీలు చేసి పోలీసులు అయితే అక్కడ నిర్వాహకులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలో కళ్యాణి అనేటువంటి సెంటర్ మేనేజర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని అక్కడి నుంచి గోపాలపురం అయితే తరలిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో గతంలో కూడా అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం కూడా ఎలాంటి ఆరోపణలు విశాఖపట్నంలో వచ్చాయి. అప్పుడు చాలా పెద్ద ఎత్తున దుమారం కూడా రేగడంతో కొన్నాళ్ళు సెంటర్ అయితే మూసివేయడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ సంఘటనతో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే దంపతులు ఉన్నారో పిల్లల కోసం వచ్చేటువంటి దంపతుల్ని వీళ్ళు మభ్యపెట్టి ఏదైతే దంపతుల మనోభావాలకు వ్యతిరేకంగా కూడా టెస్ట్ వీర్య కణాలను సేకరించి వేరే వాళ్ళ వీర్య కణాలతో పిల్లల్ని కలిగించే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఇది చాలా దారుణమైన ఘటనగా బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు విశాఖపట్నంలో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఇక బాధితులు ఎవరున్నారు అనేది అయితే వెలుగులోకి రావాల్సి ఉంది. గతంలో కూడా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద అయితే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంకా చాలా వరకు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి, వాటిలో కూడా దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పి విశాఖ వాసులు అయితే భావిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.